లైఫ్ స్టైల్లో ఏమో అన్న దృష్టితో ఎప్పుడు కూడా అంటారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మన బాడీ మనకి తెలియజెప్పుతుంది మనం ఏమిటి, మనం ఎలా ఉన్నాం, మన కండిషన్ ఎలాగ ఉందనేది మన బాడీ ఎప్పటికప్పుడు మనకు తెలియజెప్తుంది. మన బాడీని వినే లెవెల్కి మనం కనుక సెన్సిటైజ్ అయితే, ఆ సున్నితత్వాన్ని మనం అలవరుచుకుంటే చెప్తుంది. ఇందాక ఒక సర్వైవర్ చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఉంది, నాకు చిన్న ఇది ఉంది బ్యాప్స్ దాన్ని ఏముంటుంది అది ఉంది, దాని ఏదో చిన్న కూరుపని వదిలేస్తాను కానీ మా అబ్బాయి చెప్పింది దాన్ని బట్టి వెళ్ళారన్నారు. అది ఆయన కనుక తనకు ఉండి ఇదేమో ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అనే ముందే కనుక ఆయన అనుకుని ఉంటే కనుక ఎర్లీగా వెళ్తే కదా అది దాని గురించి తెలిసి వచ్చేదేమో. అండ్ అలాగా ప్రతిదీ నాకు కూడా ఏంటంటే ఈ అవగాహనతో చాలామందికి కామన్గా వచ్చే వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మనకి మగవాళ్ళగా అయితే కనుక ప్రోస్టేట్ కానివ్వండి, లేడీస్ అయితే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఇలాగే సర్వీక్స్ కానివ్వండి, ఇలాగే గర్భాశయం క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఇవన్నీ బేసిక్గా తెలుసుకోవడానికి టెస్ట్ చేయించుకోవడానికి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మనకి అవగాహన ఉండాలి, మనకు ఆ పుష్ ఉండాలి. మనకు రాదులే, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవడానికి లేదు. నేను కూడా నా లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యంగానే ఉంటాను, చాలా హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి. ఏది జంక్ ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తినను, ఎక్సర్సైజ్ చేస్తాను, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను కదా. నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేయించుకోకూడదు అని ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించుకుని కొలనోస్కోపీ చేయించుకుంటే అక్కడ అనుకోకుండా పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ అనేది మన ఎవరో ప్రెస్ వాళ్ళు నవ్వుకుని దాన్ని రిమూవ్ చేసేసారు. నాకంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాడు, ఆ క్యాన్సర్ సర్వైవర్ రాని అనుకున్నారు. అంటే ఆ రాసిన ఆ జర్నలిస్ట్కి అవగాహన లేదు. అవి బయాప్సీలో అది మ్యాలిగ్నన్ అయి ఉండొచ్చు, లేదా బినాయన్ అయి ఉండొచ్చు, ఎవరు అయి ఉండొచ్చు, అది ఏది కాకపోవచ్చు. అది సో 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు. క్లీన్ ఆఫ్టర్ మళ్ళీ 3-4 years మళ్ళీ వెళ్ళాల్సి వస్తే కనుక వెళతాను, చేయించుకుంటాను. అదేవిధంగా ప్రోస్టేట్ సంబంధించి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవడం అనేది నేను రెగ్యులర్ చేయించుకుంటూ ఉంటాను అనమాట. ఇది ఎందుకు చేయించుకున్నానంటే ఇంత హెల్దీగా ఉన్నాం కదా, మనకి ఏం ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలని వస్తాయి. అందుకని ఆ ధోరణి ఉండకూడదు. ప్రతి ఒక్కడు ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. ఎందుకంటే నా మిత్రుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చిన్ననాటి మిత్రుడు. అతను వచ్చిన సడన్గా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, లంగ్లో ప్యాచెస్ కనబడుతాయని చెప్పారు డాక్టర్లు. అదే ఎట్లాగా వచ్చింది, నీకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేదు కదా, నువ్వు స్మోకర్ కాదు, ఏ రకమైనటువంటి ఇవే లేవు, లంగ్ ఎందుకు వచ్చింది, మంచి అట్మాస్ఫియర్లో పల్లెటూరులో హాయిగా మంచి క్లైమేట్లో ఉంటుంటావు కదా వెదర్లో, ఎందుకు వచ్చిందని ఏమో తెలియదు అన్నాడు. ఒక్కోసారి ఎందుకు వస్తుందో తెలియదు, జెనెటిక్స్గా జెనెటిక్గా పెద్దల నుంచి రావచ్చు, అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు అది వచ్చినటువంటి వాటి తన బాడీ తను విన్నాడు. లేదంటే తన డాక్టర్ మిత్రుల దగ్గరికి వెళ్ళి నాకు దగ్గు వస్తానే ఉంది, దగ్గు తగ్గట్లేదు, ఆయాసంగా ఉంటుంది, ఎన్ని మందులు వేస్తున్నా తగ్గటం లేదు అంటే, ఇన్ని మందులు వేస్తున్నా తగ్గటం లేదంటే దీన్ని తేలిక తీసుకోకూడదు. సో ఆ డాక్టర్ మిత్రుడు వాడు నా స్నేహితుడు తన లంగ్ సంబంధించినటువంటి సిటీ స్కాన్ అండ్ ఎక్స్రే తీసుకున్నారు. ఎక్కడో ప్యాచెస్ కనిపించి ఎక్కడైనా వెళ్ళిపో అంటూ హైదరాబాద్ పంపిస్తే నేను అతన్ని హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అది చూపించే ఇది క్యాన్సర్ చేసింది. అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆల్ రైట్, చాలా బాగుందని తగ్గిపోయింది. ఆ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ అలాగే ఉండిపోయింది తప్ప అది పెరగటం అది ఏం లేదు. లాస్ట్ గత 10 ఏళ్లలో ఒక్కొక్క వాళ్ళతో తెలియదు నాకు. కానీ వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులతోటి నేను ఉంటున్న భావన కలిగింది. ఈ చక్కని దినాన్న అలాంటి అవకాశం, అలాంటి గుడ్ ఫీలింగ్ ఇచ్చినందుకు నేను ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ రావటం అనేది ఎలా జరిగింది ఏంటనేది చిన్న వివరణ మీకు ఇచ్చుకోవాలి. ఎవరు నాకు తెలియదు. ఒక భాస్కరరావు గారు, వారి సోదరులు కృష్ణారావు గారు నాకు ఎప్పటి నుంచో తెలుస్తున్నా సరే వారిద్దరూ డైరెక్ట్గా నేను ఇన్వైట్ చేయడం వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే నా ఇబ్బందులు నాకు ఉంటాయి, ఎందులో పిలిచారేది చాలా అకేషన్ నుంచి అనుకుని 2.5 decades బట్టి ఏదో రకం మీకు పిలవాలని అనుకుంటున్నాను కానీ పిలిచి నేను ధైర్యం చేయలేదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఫీలింగ్ నాకు ఉంటుండేది అన్నారు ఆయన. బట్ ఎవరా ధైర్యం చేసింది అంటే మధు. ఆయనకి నాకున్న పరిచయం ఏంటంటే ఏమీ లేదు పరిచయం. జస్ట్ నా మా ఇద్దరు 4 days బ్యాకే 3 days బ్యాకో ఆయన మా ఇంటికి వచ్చారు. అది సార్ రమ్మన్నాను. ఎట్లా జరిగిందంటే ఇది ఒక 4-5 days బ్యాక్
ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్లో ఉండే నోరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది. వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి. ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి ఇది చాలా గణనీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం, వారిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఇదివరకు 1-2 సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను. కానీ ఆయన చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఇది ఒక ఉద్యమం లాగా నేను మళ్ళీ దీని మీద నాకు ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ విత్ ఇన్ 4-5 డేస్లో క్యాన్సర్ డే వస్తుందని కానీ కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందని కానీ నేను ఊహించేది. వచ్చిన వెంటనే ఇది దైవికం, నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది. కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాన్ని వెంటనే మీనమేషాలు లెక్క పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది. అందుకనే నాకు తెలిసిన భాస్కరరావు గారు కూడా ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారు. ఏం క్రాస్ చెక్ చేయాలి, పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి 5 నిమిషాల్లోనే మా ఇంటికి చుట్టూ ఒక మధు గారికి ఒక కాఫీ చేసి నేను వస్తున్నాను, మీరు బయలుదేరిపోయి అన్ని ఏర్పాటు చేసుకుని అనడం జరిగింది. ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. దీని మీద నాకు అవగాహన ఎంతో కొంత ఉన్నది. మిత్రులకు కూడా ఇట్లాగే ప్యాంక్రాటిక్ ఏదో వచ్చిన తర్వాత మధు గారు ఉంటే కనుక అది చాలా ఇదిగా ఉండే కొంచెం ఎక్కువ స్టేజ్కి వెళ్ళింది. అది కొంచెం సఫర్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. తీసుకొచ్చి మధు గారికి చూపించాలి మరి ఇట్లాగా ప్రతి దానికి కూడా మనకి అవాయిడ్ చేసి దాన్ని తప్పించుకునే అవకాశాలు ఉంటాయి ఎర్లీ డిటెక్షన్ చేస్తుంటే కనుక. అండ్ ఈ రోజుల్లో ఎన్ని ట్రీట్మెంట్ సంబంధించి ఎన్నో వచ్చింది. ఇప్పుడు గామా అది వచ్చింది గామా నైట్, అలాగే ప్రోటాన్ కూడా వచ్చిందని థెరపీ చెన్నైలో నాకు తెలుసు. నేను రాకేష్ గారు అని ఆయన చీఫ్ డాక్టర్ అక్కడ. సో మన చుట్టూ ఎలాంటి స్టేజ్లో ఒకసారి తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలాంటివి మనకి ఓరల్ క్యాన్సర్కి కారణమైనటువంటి ధూమపానం కానివ్వండి, లేకపోతే ఈ తంబాకు ఇలాంటి చేయడం అయిపోయింది. బట్ చేతిలో మనకు తెచ్చుకుంటూ అవుతుంది. సో దీన్ని దూరంగా చేసుకోవడం మూలంగా ఇంతవరకు అలవాటు ఉన్న వాళ్ళు ఇక మీద తెచ్చుకోకుండా మానేయగలిగితే అంత మించినటువంటి ఏం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో ఇలాంటి బారిన పడితే అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయితే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. అది నీ ఒక్కరితోనే పోదు, నీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు అంతమంది కూడా ఆ బాధకు గురి అవుతారు. అలాంటి అవకాశాలు రాకూడదు. ఇది నీకు ఒక్కరితో గురించి కాదు. సో నీకు అది సుఖాన్ని ఇచ్చిందని నువ్వు అనుకుంటావు, కానీ అది తెలియకుండా నేను నరకూపంలోకి వెళ్తుంది. నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తతోటి ఆ గుర్తెరిగి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు లోను కాకుండా ఉండగలిగితే అది నిజంగా కుటుంబాన్ని మీరు బాగు చేసుకుంటారు. ఇప్పుడు సెన్సస్ ప్రకారం ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం కొత్త కేసులు 14 లక్షల మంది ఈ బారిన పడుతున్నారు అనేది తెలిస్తే నాకు చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఆ లెక్క చూసుకుంటే ప్రతి రోజు 4,000 మంది, ప్రతి గంట 170 మంది, అలాగే ప్రతి నిమిషం 3 ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారంటే కనుక ఎంత ప్రమాదకరంగా ఉందంటే 2040 వచ్చేసరికి దాదాపు 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడతారు. ఇదన్నీ అవాయిడ్ చేయాలంటే అది ఎక్కడో లేదు. ఎలాగైతే మనం పోలియో అనేది ఎలాగా ఒక దీక్షలాగా ఒక కంట్రోల్లాగా మనం దాన్ని అవాయిడ్ చేయగలిగాము, పూర్వకాలం అయితే కనుక మసూచి అది ఎలాగ అవాయిడ్ చేయగలిగాము, ఈ క్యాన్సర్ కూడా దాదాపు మనం దూరం చేసిన అవకాశాలు మనకు ఉండే. దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఇంకన బద్దులై ఇది రాకుండా చేసుకోవడానికి మీ చేతుల్లో ఉంది. మీ బాడీని మీరు వినండి. కాబట్టి మా బాడీ చెప్పిన దాని ప్రకారం వెళ్ళండి. అవకాశం ఉన్నవాళ్ళు ఎర్లీగా దీనికి కావాల్సిన టెస్ట్లు చేయించుకోండి. పిఎస్ఏ కానివ్వండి, అల్ట్రాసౌండ్ ద్వారా కానివ్వండి, లంగ్స్ సంబంధించి కానివ్వండి, ఇట్లా ఎన్నో ఉన్నాయి అవకాశాలు. అవన్నీ మీరు తెలియగలిగితే అబండెంట్గా అన్ని చోట ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ రకంగా మీరు తెలుసుకుని దాన్ని ఆచరించి దీన్ని అవాయిడ్ చేయగలిగితే అది మీరే కాదు మీ కుటుంబం అందరినీ కూడా హ్యాపీగా ఉంచిన వాడు అవుతారు.
సో నాకున్న ఈ కొద్ది అవగాహనతో మీతో మాట్లాడగలిగాను. కానీ దీని మూలంగా మన వాళ్ళు ఏదైనా సరే ఫ్యూచర్లో క్యాంపెయిన్ చేయగలుగుతాము. మీరు మాకు దోహదపడండి, ఇది ఎక్కువ మంది రీచ్ అవ్వడం కోసం అవకాశాలు ఉంటే కనుక మోర్ సైంటిఫిక్గా, మోర్ ప్రిసైజ్డ్గా, కన్స్ట్రక్టివ్గా నా నుంచి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వెళ్తే కనుక ఎంతో కొంత ఉపయోగపడుతుంది. దాని ద్వారా నేను కూడా ఈ సొసైటీకి ఎంతో కొంత హెల్ప్ చేస్తాను.